హలో ఎవ్రీవన్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే 8051 ఇంటరప్ట్స్. ఈ వీడియోలో మనము అసలు ఇంటరప్ట్ అంటే ఏంటి, ఇంటరప్ట్ ఏ విధంగా వస్తుంది, వచ్చిందని ప్రాసెసర్కి ఏ విధంగా తెలుస్తుంది, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లియర్గా నేర్చుకుందాం. 8051లో మెయిన్గా 5 ఇంటరప్ట్స్ ఉంటాయి. ఒకటి INT0 టైమర్ 0 ఇంటరప్ట్, INT1 టైమర్ 1 సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్. INT0 INT1 అనేవి మనం పిన్ డయాగ్రామ్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. నెక్స్ట్ టైమర్ 0 అండ్ టైమర్ 1 ఇంటరప్ట్స్ అనేవి మనం టైమర్స్ థియరీ టాపిక్లో క్లియర్గా నేర్చుకున్నాము. అండ్ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్, ఈ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ కూడా మనం సీరియల్ పోర్ట్ థియరీ గురించి నేర్చుకున్నాం. అంటే మీరు ఓవరాల్గా ఈ 8051 ఇంటరప్ట్స్ వీడియోకి వచ్చే ముందు ఒకసారి పిన్ డయాగ్రామ్, టైమర్ థియరీ వీడియోస్ అండ్ సీరియల్ పోర్ట్ వీడియో కూడా ఒకసారి చూసిన తర్వాత ఈ ఇంటరప్ట్స్ వీడియో చూడండి, ఇంకా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ 5 ఇంటరప్ట్స్తో పాటు రీసెట్ అనే ఒక ఇంటరప్ట్ కూడా ఉంటుంది. టోటల్గా 6 ఇంటరప్ట్స్. రీసెట్ అనేది మనం తర్వాత నేర్చుకుందాము. ఫస్ట్ ఈ 5 ఇంటరప్ట్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి నేర్చుకుందాం. ఫస్ట్ అసలు ఇంటరప్ట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ప్రాసెసర్ అనేది ఒక మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుందని అనుకోండి. ఇది మెయిన్ ప్రోగ్రామ్. ఈ మెయిన్ ప్రోగ్రామ్ని ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేసింది. మధ్యలో ఏదైనా ఒక ఇంటరప్ట్ రావచ్చు. అది ఎక్స్టర్నల్ ఇంటరప్ట్, INT0 INT1 కావచ్చు, టైమర్ ఇంటరప్ట్ కావచ్చు, సీరియల్ ఇంటరప్ట్ కావచ్చు. ఏదైనా ఒక ఇంటరప్ట్ అనేది వస్తుంది. వచ్చినప్పుడు ఏ విధంగా ప్రాసెసర్కి ఇంటరప్ట్ వచ్చింది అనేది తెలుస్తుంది అని అంటే ఫ్లాగ్స్ అనేవి ఉంటాయి. టైమర్ ఓవర్ఫ్లో అయినప్పుడు మనం టైమర్స్ థియరీ క్లియర్గా నేర్చుకున్నాం. టైమర్స్కి మనం ఒక కౌంట్ వాల్యూ అనేది ఇస్తాము. ఆ కౌంట్ వాల్యూని మనం ఆ రెస్పెక్టివ్ రిజిస్టర్స్లో లోడ్ చేసి ఉంచుతాం. ఎప్పుడైతే కౌంట్ వాల్యూ అనేది ఓవర్ఫ్లో అవుతుందో అప్పుడు టైమర్ ఫ్లాగ్స్ అనేవి 1 అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, టైమర్ 0 ఉందనుకోండి. ఈ టైమర్ 0లో మనం ఒక కౌంట్ వాల్యూ అనేది ఇస్తాం. ఆ కౌంట్ వాల్యూ 5 అనే కౌంట్ వాల్యూ ఇచ్చినాం అనుకోండి. ఇది ఒకవేళ డౌన్ కౌంటర్ అయితే ఇది ఏ విధంగా కౌంట్ చేస్తుంది? 4 3 2 1 0 అని ఇట్లా కౌంట్ చేస్తుంది. డౌన్ కౌంటర్ అయితే ఇక్కడ అప్ కౌంటర్స్ ఉంటాయి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ డౌన్ కౌంటర్ తీసుకున్నా. సో డౌన్ కౌంటర్ ఈ విధంగా కౌంట్ చేసింది. ఎప్పుడైతే 0 రీచ్ అవుతుందో కౌంట్ వాల్యూ, ఇది ఓవర్ఫ్లో అయినట్టు. అంటే TF0 = 1 అవుతుంది. ఎప్పుడైతే TF0 అనేది 1 అవుతుందో ఒక టైమర్ ఇంటరప్ట్ వచ్చింది అన్నట్టు. మెయిన్ ప్రోగ్రామ్ సస్పెండ్ అయిపోయి ఇప్పుడు ఇంటరప్ట్ వచ్చింది కాబట్టి ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఈ ఇంటరప్ట్ యొక్క ISRని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ISR అంటే మళ్ళీ ఒక ప్రోగ్రామ్. ఇది కూడా ఒక ప్రోగ్రామ్. ఇదంతా మళ్ళీ ఇంకొక ప్రోగ్రాము. ఇది సపరేట్గా ఒక మెమరీ లొకేషన్లో రాస్తాం మనము. దీనికి ISR అడ్రస్ అనేది ఉంటుంది. ఈ ISR అడ్రస్ ఒక్కొక్క ఇంటరప్ట్కి ఒక్కొక్క స్పెసిఫిక్ అడ్రస్ అనేది ఉంటుంది. ఫిక్స్డ్ ISR అడ్రస్ ఉందనుకోండి, దాన్ని వెక్టార్ అడ్రస్ అని అంటాము. ఇక్కడ ప్రతి ఇంటరప్ట్కి కూడా స్పెసిఫిక్ అడ్రస్ అనేది ఉంటుంది. INT0కి, INT1కి, టైమర్ 0కి, టైమర్ 1కి, రీసెట్కి, సీరియల్ పోర్ట్కి కూడా ఒక స్పెసిఫిక్ అడ్రస్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ 8051లో ఉండే ఇంటరప్ట్స్ అన్నీ కూడా వెక్టార్డ్ ఇంటరప్ట్స్. ఆ అడ్రసెస్ని మనం ఏమంటామంటే వెక్టార్ అడ్రస్ అని అంటాం అనమాట. సో ఇక్కడ ఇప్పుడు టైమర్ 0 అనేది ఓవర్ఫ్లో అయింది. సో TF0 1 అవుతుంది. ఎప్పుడైతే TF0 1 అవుతుందో ఇక్కడ ఇంటరప్ట్ అనేది వస్తుంది. మెయిన్ ప్రోగ్రామ్ సస్పెండ్ అయిపోయి ఆ రెస్పెక్టివ్ ISRని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఈ ISR అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ కావాలి, మళ్ళీ మెయిన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక వీడియో చూస్తున్నాం అనుకోండి. ఈ వీడియో చూసే టైంలో మనకు ఒక కాల్ రావచ్చు, మెసేజ్ రావచ్చు. నేను వీడియో చూస్తున్నప్పుడు కాల్ వచ్చిందని అనుకోండి. కాల్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మనము ఈ మెయిన్ ప్రోగ్రామ్, ఇప్పుడు మనం వీడియో చూసి ఏదైతే ఉంటుందో ఇది మన మెయిన్ ప్రోగ్రామ్. మనం దీన్ని ఏం చేస్తున్నాం? ఇక్కడికి ఆపేస్తున్నాం. ఆపేసి ఈ కాల్ అనేది రెస్పాండ్ అవుతాం. మనం కాల్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మెయిన్ ప్రోగ్రామ్నే ఎగ్జిక్యూట్ చేయాలి. అంటే మళ్ళీ మనం ఏదైతే వీడియో చూస్తున్నామో ఆ వీడియోని మళ్ళీ అక్కడి నుంచే ప్లే చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ కాల్ని 10 మినిట్స్ మాట్లాడిన అనుకోండి. ఈ 10 మినిట్స్ మాట్లాడితే ఇక్కడ మెయిన్ ప్రోగ్రామ్ అనేది, అంటే ఈ వీడియో అనేది ఇక్కడే ఉండాలి. ఎక్కడైతే నేను స్టాప్ చేసి కాల్ మాట్లాడినో అక్కడే ఉంటుంది. కానీ ఈ 10 మినిట్స్ స్కిప్ అయిపోదు. స్కిప్ కాకపోవడానికి రీజన్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే ఇంటరప్ట్ అనేది వచ్చిందో అప్పుడు ప్రాసెసర్ ఇక్కడుండే ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. కానీ పీసీలో ఏ వాల్యూ ఉంటుందంటే దాని నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ అనేది ఉంటుంది. పీసీ
స్టోర్స్ వాట్ అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్. కాబట్టి ప్రాసెసర్ ఈ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, కానీ ప్రోగ్రామ్ కౌంటర్లో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఈ నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ అనేది మనం ఎప్పుడైతే ఐఎస్ఆర్కి వెళ్తామో, ఐఎస్ఆర్కి వెళ్ళినప్పుడు పీసీలోకి ఏమొస్తుంది అని అంటే ఐఎస్ఆర్ అడ్రస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఐఎస్ఆర్ని ఎగ్జిక్యూట్ చేయాలి ప్రాసెసర్ అని అంటే పీసీలో ఏ అడ్రస్ ఉండాలి? ఈ ప్రోగ్రామ్ అడ్రస్ ఉండాలి. అంటే మెయిన్ ప్రోగ్రామ్ అడ్రస్ ఇంతకుముందుకు పీసీలో ఉండేది. ఎప్పుడైతే మనం ఐఎస్ఆర్కి వెళ్తున్నామో అప్పుడు ఐఎస్ఆర్ అడ్రస్ వస్తుంది పీసీలోకి. సో మెయిన్ ప్రోగ్రామ్ అడ్రస్ అనేది ఉండదు. మళ్ళీ రిటర్న్ ఐఎస్ఆర్ ఎప్పుడైతే ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోతుందో మళ్ళీ మనం రిటర్న్ కావాలి అని అంటే ఎక్కడికి రిటర్న్ కావాలో ఆ అడ్రస్ అనేది ఉండాలి మన దగ్గర. అంటే ప్రాసెసర్ దగ్గర మళ్ళీ ఎక్కడికి రిటర్న్ కావాలి అని ఆ అడ్రస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో అప్పుడు మనం ఈ పీసీలో ఉండే వాల్యూని ఎక్కడ స్టోర్ చేయకుండా డైరెక్ట్ మనం ఐఎస్ఆర్ని ఎగ్జిక్యూట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే మెయిన్ ప్రోగ్రామ్ ఎక్కడ స్టాప్ అయిపోయింది ఆ అడ్రస్ లొకేషన్ అనేది మనకు ఉండదు, అంటే ప్రాసెసర్కి ఉండదు. కాబట్టి ప్రాసెసర్ మళ్ళీ రిటర్న్ కావాలనుకున్నప్పుడు ఏ లొకేషన్ దగ్గరికి రిటర్న్ కావాలో ఐడియా లేదు. సో ఎప్పుడైతే ఇంటరప్ట్ అనేది వస్తుందో ప్రాసెసర్ ఏం చేస్తుందనంటే పీసీలో ఉండే అడ్రస్ని, అంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ఉంటుంది కదా, ఈ అడ్రస్ని ఏం చేస్తుందంటే స్టాక్లోకి పంపిస్తుంది. సో పుష్ పీసీ అనే ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇంటరప్ట్ వస్తుంది, ఏ ఇంటరప్ట్ వచ్చినా పుష్ పీసీ అనే ఇన్స్ట్రక్షన్ వల్ల ఏం జరుగుతుందనంటే పీసీలో ఏదైతే అడ్రస్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ 0030 దగ్గర స్టార్ట్ అయిందని అనుకోండి. ఈ మెయిన్ ప్రోగ్రాము 10 లొకేషన్స్ మనం ఎగ్జిక్యూట్ చేసినాం. 10 లొకేషన్స్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకి ఇంటరప్ట్ అనేది వచ్చిందని అనుకుందాం. అంటే 003A దగ్గర మనకి ఇంటరప్ట్ అనేది వచ్చింది. 003A దగ్గర ఇంటరప్ట్ వచ్చింది కాబట్టి పీసీలో ఏముంటుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ మనం కరెంట్గా ప్రాసెసర్ 003A దగ్గర ఉన్న ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అని అంటే పీసీలో ఏముంటుంది, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అడ్రస్ ఉంటుంది. అంటే 003B అనే అడ్రస్ ఉంటుంది. సో ఈ 003B అనే అడ్రస్ ఎప్పుడైతే ప్రాసెసర్ ఐఎస్ఆర్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తుందో, అంటే ప్రాసెసర్ ఐఎస్ఆర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి పీసీలోకి ఏమొస్తుంది, ఐఎస్ఆర్ అడ్రస్ అనేది వస్తుంది. టైమర్ 0 ఇంటరప్ట్ వచ్చింది కాబట్టి టైమర్ 0 ఐఎస్ఆర్ అడ్రస్ ఎంత, 000B. సో 000B అనే అడ్రస్ దగ్గర నుంచి ఇది ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఇస్తుంది. అంటే పీసీలో 000B అనే అడ్రస్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు 000C అనే అడ్రస్ ఉంటుంది. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ అట్లా ఈ ప్రోగ్రామ్ని మొత్తం అది ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ కావాలి. సో రిటర్న్ కావాలనుకున్నప్పుడు ఎక్కడికి రిటర్న్ కావాలి, వెళ్ళేటప్పుడే ఎక్కడికి రిటర్న్ కావాలనేది మనం స్టోర్ చేసుకొని వెళ్ళాలి. అంటే పీసీలో 003B అనే అడ్రస్ ఉంది. నెక్స్ట్ మనం ఎప్పుడైతే ఐఎస్ఆర్ ఎగ్జిక్యూషన్ అనే అయిపోతుందో అప్పుడు ఎక్కడికి రావాలి, 003B దగ్గరికి రావాలి. కాబట్టి ఎప్పుడైతే మెయిన్ ప్రోగ్రామ్ని సస్పెండ్ చేస్తున్నామో అప్పుడే పీసీలో ఉండే వాల్యూని స్టాక్లో మనం స్టోర్ చేయాలి. సో పుష్ పీసీ అంటే పీసీలో ఉండే వాల్యూ ఏమవుతుందనంటే స్టాక్లోకి వెళ్తుందనమాట. అంటే 003B అనేది స్టాక్లోకి వెళ్తుంది. ఇది 16 బిట్ అడ్రస్ కాబట్టి స్టాక్లో 2 లొకేషన్స్, స్టాక్ ఇంటర్నల్ ర్యామ్లో ఉంటుంది కాబట్టి 2 లొకేషన్స్, 00 ఒక లొకేషన్లో, 3B అనేది ఇంకొక లొకేషన్లో స్టోర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఐఎస్ఆర్ని ఎగ్జిక్యూట్ చేసేసినాం. 000B, 000C, 000D అట్లా ఎన్ని లొకేషన్స్ ఉంటాయో అన్ని లొకేషన్స్ మనం ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసినాము. చేసిన తర్వాత ఇక్కడ రెటై అనే ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. అంటే రిటర్న్ ఫ్రమ్ ద ఐఎస్ఆర్. ఈ ఐఎస్ఆర్ నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి మెయిన్ ప్రోగ్రామ్కి వెళ్ళాలనుకున్నాడు. ఎప్పుడైతే రెటై అనే ఇన్స్ట్రక్షన్ వస్తుందో అప్పుడు ఏం జరుగుతుందనంటే స్టాక్లో ఉన్న అడ్రస్ అనేది మళ్ళీ పీసీలోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ స్టాక్ నుంచి పీసీకి ఈ స్టాక్లో ఉన్న అడ్రస్ వచ్చేస్తుంది. అంటే పాప్ పీసీ అనే ఇన్స్ట్రక్షన్ ఉంటుంది అక్కడ. అప్పుడు ఏమవుతుందనంటే స్టాక్లో ఉన్న అడ్రస్ పీసీలోకి వస్తుంది. పీసీలోకి మళ్ళీ ఏ అడ్రస్ వచ్చింది, ఇప్పుడు స్టాక్లో 003B ఉంది కాబట్టి ఇదే అడ్రస్ మళ్ళీ
పీసీలోకి వచ్చేస్తుంది. కాబట్టి మళ్ళీ ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది ప్రాసెసరు? మెయిన్ ప్రోగ్రామ్నే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఎక్కడైతే మనం స్టాప్ చేసినామో మెయిన్ ప్రోగ్రామ్ని అక్కడి నుంచే మళ్ళీ కంటిన్యూ చేస్తుంది అనమాట. ఓకే, ఎందుకు మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ అవుతుంది అని అంటే ఈ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఒకవేళ మనం ఈ విధంగా చేయలేదని అనుకోండి, స్టాప్ చేసిన లొకేషన్ అనేది ఎక్కడ మనం స్టాప్ చేసినామో ఆ లొకేషన్ అనేది ఎక్కడ స్టోర్ చేసి పెట్టుకోలేదు కాబట్టి మళ్ళీ రిటర్న్ ఎక్కడికి అవ్వాలి అనేది ప్రాసెసర్కి ఇన్ఫర్మేషన్ ఉండదు. కాబట్టి అప్పుడు ప్రాసెసర్ ఏం చేస్తుంది? మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో మళ్ళీ స్టార్టింగ్ నుంచి మనకు వీడియో అవసరం లేదు, మనం ఎక్కడైతే స్టాప్ చేసినామో అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ చేయాలి. కాబట్టి ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చిందో ఈ విధంగా జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ INT0, INT1 అనేవి ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్. ఈ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్ మనము మైక్రో కంట్రోలర్కి ఏదైనా ఎక్స్టర్నల్ హార్డ్వేర్ కనెక్ట్ చేసినప్పుడు ఆ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ నుంచి ఏదైనా ఇంటరప్ట్ వస్తే ఈ రెండు ఇంటరప్ట్స్ ఫ్లాగ్స్ అనేవి ఇక్కడ IE0, IE1 టీకాన్లో 2 ఫ్లాగ్స్ ఉంటాయి ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్ కోసము. ఈ రెండు ఇంటరప్ట్స్ ఫ్లాగ్స్ కూడా 1 అవుతాయి. ఎప్పుడైతే ఇవి 1 అవుతాయో మెయిన్ ప్రోగ్రామ్ అనేది సస్పెండ్ అయ్యి ఆ రెస్పెక్టివ్ ఇంటరప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ INT0 దగ్గర ఉండే పిన్కి ఇంటరప్ట్ వచ్చిందని అనుకోండి, ఇక్కడ ఏం స్టోర్ అవుతుంది? 1 స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకేసారి 2 ఇంటరప్ట్స్ వచ్చినాయి అనుకోండి, IE1, IE0 రెండిటికి ఒకేసారి ఇంటరప్ట్ వచ్చింది అనుకోండి, ఈ రెండు ISRలని ప్రాసెసర్ అనేది ఒకేసారి ఎగ్జిక్యూట్ చేయలేదు, ఒకదాని తర్వాత ఒకదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, ఏది సెకండ్ ఎగ్జిక్యూట్ చేయాలి అనేది దానికి ఒక ప్రియారిటీ అనేది ఉంటుంది. సో ఇక్కడ 1, 2, 3, 4 అనేవి ఉన్నాయి కదా, డిఫాల్ట్ ప్రియారిటీ ఆర్డర్ అనమాట. ఒకవేళ రెండు ఒకేసారి వస్తే ఇంటరప్ట్స్ INT0, INT1 రెండు ఒకేసారి వస్తే అప్పుడు ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి అని అంటే ఈ 1 INT0 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. దాని తర్వాత INT1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ INT0 అండ్ టైమర్ 1 ఈ రెండు ఇంటరప్ట్స్ ఒకేసారి వచ్చినాయి అనుకోండి, ఇప్పుడు ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అని అంటే INT0నే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే దీని డిఫాల్ట్ ప్రియారిటీ 1 ఉంది కాబట్టి ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతాయి. లేదు నాకు టైమర్ 1నే ఫస్ట్ ఎగ్జిక్యూట్ కావాలి, తర్వాత ఇంటరప్ట్ 0 ఎగ్జిక్యూట్ కావాలి అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు ప్రియారిటీ రిజాల్వర్ అని IP అనే ఒక రెజిస్టర్ ఉంటుంది. ఓకే, స్పెషల్ ఫంక్షన్ రెజిస్టర్. ఈ రెజిస్టర్లో మనము ఈ టైమర్ 1కి హయ్యర్ ప్రియారిటీ 1 ఇవ్వాలి, ఇంటరప్ట్ 0కి లోవర్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇప్పుడు రెండు ఒకేసారి అక్కర్ అయినప్పుడు మనకు హయ్యర్ ప్రియారిటీ టైమర్ 0కి ఇచ్చినాం, టైమర్ 1కి ఇచ్చినాం కాబట్టి టైమర్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. అది మనం IP దగ్గరకు వచ్చినప్పుడు క్లియర్గా నేర్చుకుంటాము నెక్స్ట్ టాపిక్స్లో. ఇప్పుడు ఈ IE0, IE1, TF0, TF1 అనే ఒక ఫ్లాగ్స్ లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే ఈ రెండు ఇంటరప్ట్స్ ఒకేసారి వచ్చినప్పుడు అంటే టైమర్ 0కి టైమర్ 1కి ఒకేసారి, టైమర్ 0కి ఒక కౌంట్ ఇచ్చినాం మనము, టైమర్ 1కి కూడా ఒక కౌంట్ ఇచ్చినామని అనుకోండి, రెండు ఒకేసారి ఓవర్ఫ్లో అయినాయి. రెండు ఒకేసారి ఓవర్ఫ్లో అయినప్పుడు ఆ రెండింటిలో ఏదో ఒకటి ఫస్ట్ సర్వీస్ అవ్వాలి, అంటే దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. టైమర్ 0 డిఫాల్ట్ ప్రియారిటీ 2, టైమర్ 1 డిఫాల్ట్ ప్రియారిటీ 4, అంటే టైమర్ 0 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. టైమర్ 0 ఎగ్జిక్యూట్ అయింది, టైమర్ 1 ఓవర్ఫ్లో అయ్యింది అనేది మనకు తెలియాలి అని అంటే ఈ ఫ్లాగ్ అనేది 1 ఉండాలి. ఒకవేళ ఇక్కడ ఫ్లాగ్సే లేవు, టైమర్ 0 ఫ్లాగ్, టైమర్ 1 ఫ్లాగ్ అనేవి ఏ ఫ్లాగ్ లేవు, రెండు ఒకేసారి ఓవర్ఫ్లో అయినాయి కాబట్టి ఫస్ట్ టైమర్ 0 ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ టైమర్ 1 ఓవర్ఫ్లో అయ్యింది అని ప్రాసెసర్కి రిమైండ్ చేయడానికి అక్కడ ఫ్లాగ్ ఏం లేదు. ఎప్పుడైతే ఆ ఫ్లాగ్స్ 1 ఉన్నాయో అప్పుడు మాత్రమే ఆ రెస్పెక్టివ్ ISR అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఫ్లాగ్సే లేవు కాబట్టి టైమర్ 1 ఓవర్ఫ్లో అయ్యింది అనేది ప్రాసెసర్కి తెలియదు. కాబట్టి టైమర్ 1ని సింపుల్గా వదిలేస్తుంది, అక్కడ ఉన్న ISRని అది వదిలేస్తుంది. అట్లా వదిలేయకుండా ఉండాలి అని అంటే ఇక్కడ ఓవర్ఫ్లో ఫ్లాగ్ బిట్స్ అనేవి ఉంటాయి, 1 వచ్చేస్తాయి. రెండు ఒకేసారి 1 అయినాయి కాబట్టి డిఫాల్ట్ ప్రియారిటీ ప్రకారం టైమర్ 0 ISR అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. ఈ టైమర్ 0 ISRని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఆ ఫ్లాగ్ అనేది ఆటో క్లియర్డ్ అనమాట. అంటే ఎప్పుడైతే ఇంటరప్ట్ వస్తుందో అప్పుడు ఫ్లాగ్ 1 అవుతుంది. మనం ఎప్పుడైతే ఇంటరప్ట్ వచ్చినప్పుడు ఫ్లాగ్ 1 అవుతుంది, ఎప్పుడైతే మనం
ఐఎస్ఆర్ ఎగ్జిక్యూట్ చేయడానికి వెళ్తున్నామో అప్పుడే ఈ ఫ్లాగ్ అనేది 0 అయిపోతుంది అనమాట. ఫ్లాగ్ ఆటో క్లియర్. తర్వాత మళ్ళీ ఈ సబ్ రొటీన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, మెయిన్ ప్రోగ్రామ్కి వచ్చేస్తుంది. సేమ్ ఎక్స్టర్నల్ హార్డ్వేర్ అంటే INT0 INT1 ఇంటరప్ట్స్ వచ్చినప్పుడు కూడా అదేవిధంగా ఫ్లాగ్ ఈ IE1 ఫ్లాగ్ IE0 ఫ్లాగ్ అనేవి ఇంటరప్ట్ వచ్చినప్పుడు 1 అయిపోతాయి. ఎప్పుడైతే మనం ఇంటరప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అప్పుడు ఆటో క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఇవి INT0 టైమర్ 0 INT1 టైమర్ 1 ఈ ఆర్డర్లో రాయడానికి రీజన్ ఏంటి అని అంటే వాటి డిఫాల్ట్ ప్రియారిటీ అట్లుంటుంది కాబట్టి మనం ఇదే ఆర్డర్లో రాయాలి ఈ 4 ఇంటరప్ట్స్ని. నెక్స్ట్ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్. ఈ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ అనేది ఎప్పుడు వస్తుంది అని అంటే ఈ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ రావడానికి 2 రీజన్స్ ఉంటాయి. సీరియల్ కమ్యూనికేషన్ టాపిక్లో మనం నేర్చుకున్నాం. సీరియల్ కమ్యూనికేషన్ ఏ విధంగా జరుగుతుంది? ప్రాసెసర్ ఎప్పుడు డేటాని ప్యారల్గా ట్రాన్స్మిట్ చేస్తుంది, కానీ మనం లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ చేయాలనుకున్నప్పుడు సీరియల్ కమ్యూనికేషన్ని ప్రిఫర్ చేస్తాం. సీరియల్ కమ్యూనికేషన్ ప్రాసెసర్ డైరెక్ట్గా చేయలేదు, అంటే ప్రాసెసర్ బిట్ బై బిట్ ట్రాన్స్మిషన్ చేయలేదు. ఇది 8 బిట్ ప్రాసెసర్ కాబట్టి 8 బిట్స్ ఒకేసారి పంపించేస్తుంది. మైక్రో కంట్రోలర్లో ఉండే ప్రాసెసర్ ఏం చేస్తుంది? 8 బిట్స్ ఒకేసారి పంపిస్తుంది. ఈ 8 బిట్స్ని మనం ఒకేసారి ఇంకొక సెకండ్ మైక్రో కంట్రోలర్కి ట్రాన్స్ఫర్ చేయలేము. కాబట్టి ఇక్కడ సీరియల్ పోర్ట్ అనేది ఉంటుంది. ఈ సీరియల్ పోర్ట్లో SBUF అనే ఒక రిజిస్టర్ ఉంటుంది. ఈ SBUFకి ప్యారలల్ డేటా వస్తుంది. ఫస్ట్ మనం సీరియల్ కమ్యూనికేషన్లో ఆల్రెడీ క్లియర్గా నేర్చుకున్నాం. 8 బిట్స్ వచ్చేస్తాయి. 8 బిట్స్ వచ్చిన తర్వాత ఈ సీరియల్ పోర్ట్ ఏ విధంగా పంపిస్తుంది? 1 by 1 డేటా ట్రాన్స్మిషన్ అనేది చేస్తుంది. ఓకే, మళ్ళీ సెకండ్ మైక్రో కంట్రోలర్ నుంచి డేటా వచ్చేటప్పుడు కూడా బిట్ బై బిట్ రిసీవ్ చేసుకుంటుంది. ఇక్కడ ఈ SBUFలోకి బిట్ బై బిట్ 8 బిట్స్ వచ్చినప్పుడు ఈ SBUF ఏం చేస్తుంది? సీరియల్ పోర్ట్ ఏం చేస్తుంది? ప్రాసెసర్కి ఇన్ఫార్మ్ చేస్తుంది 8 బిట్స్ వచ్చినాయి అని. ఓకే, 8 బిట్స్ రిసీవ్డ్. నెక్స్ట్ ఈ ప్రాసెసర్ 8 బిట్స్ SBUFకి పంపించినప్పుడు ఈ SBUFలో నుంచి సీరియల్ పోర్ట్ ఏం చేస్తుంది అంటే బిట్ బై బిట్ మళ్ళీ సెకండ్ మైక్రో కంట్రోలర్కి డేటాని పంపించేస్తుంది. ఎప్పుడైతే 8 బిట్స్ ట్రాన్స్మిట్ అయిపోయినాయో 8 బిట్స్ ట్రాన్స్మిషన్ జరిగిపోయింది. ఇప్పుడు SBUF అనేది ఎంటీ ఉంది. SBUF ఎంటీ ఉన్నప్పుడు ఇక్కడికి ఒక ఇంటరప్ట్ అనేది వెళ్తుంది, అంటే మళ్ళీ 8 బిట్స్ వస్తాయి అన్నమాట. అంటే ఈ SBUF క్లియర్ అయినా అంటే ట్రాన్స్మిషన్ జరిగేటప్పుడు ఏమవుతుంది? SBUF క్లియర్ అవుతుంది. ఓకే, సో ట్రాన్స్మిట్ ఇంటరప్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ రిసెప్షన్ జరిగేటప్పుడు సెకండ్ మైక్రో కంట్రోలర్ దగ్గర నుంచి ఫస్ట్ మైక్రో కంట్రోలర్కి డేటా వస్తుంది. ఓకే, ఇది రిసెప్షన్ జరిగినప్పుడు 8 బిట్స్ వచ్చినాయి. 8 బిట్స్ వచ్చినాయి SBUFలోకి. 8 బిట్స్ వచ్చినప్పుడు సీరియల్ పోర్ట్ నుంచి ఇంకొక ఇంటరప్ట్ అనేది వెళ్తుంది. RI అనే ఇంటరప్ట్ వస్తుంది. ఈ RI ఇంటరప్ట్ ఏంటి అని అంటే 8 బిట్స్ రిసీవ్ అయినాయి కాబట్టి ఈ 8 బిట్స్ని ఇది తీసేసుకుంటుంది అనమాట. మైక్రో ప్రాసెసర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి అంటే 8 బిట్స్ వచ్చినాయి అనేది ఇన్ఫామ్ చేయాలి. అది ఇన్ఫామ్ చేయడానికి ఈ RI అనే ఒక ఫ్లాగ్ ఉంటుంది. ఇక్కడ సీరియల్ కమ్యూనికేషన్లో 2 ఫ్లాగ్స్ ఉంటాయి. సో సీరియల్ ఇంటరప్ట్ రావాలి అని అంటే 2 విధాలుగా వస్తుంది. ఇక్కడ ఈ 4 ఇంటరప్ట్స్కి ఒక్కొక్క ఫ్లాగే ఉంటుంది. TF01 అయిందనుకోండి, ఇక్కడ ఇంటరప్ట్ వచ్చింది అన్నట్టు. TF11 అయిందనుకోండి, ఇంటరప్ట్ ఇక్కడ వచ్చింది అన్నట్టు. IE01 అయిందనుకోండి, ఇక్కడ ఇంటరప్ట్ వచ్చినట్టు. IE11 అయిందనుకోండి, ఇక్కడ ఇంటరప్ట్ వచ్చింది అన్నట్టు. ఓకే, ఈ 4 ఇంటరప్ట్స్కి 4 ఫ్లాగ్సే ఉంటాయి. ఈ 4 ఫ్లాగ్స్లో ఏది 1 అయినా కూడా ఆ రెస్పెక్టివ్ ఇంటరప్ట్ వచ్చింది అని అర్థం. కానీ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ రావడానికి 2 ఫ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి TI ఫ్లాగ్, ఒకటి RI ఫ్లాగ్. ఈ రెండిట్లో ఏ ఫ్లాగ్ వచ్చినా కూడా సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ వచ్చినట్టు. సో అప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ సస్పెండ్ అయిపోయి ISR అనేది 0023 అనే దగ్గరికి ఈ అడ్రస్ దగ్గరికి వెళ్తుంది అనమాట. ఈ 2 ఇంటరప్ట్స్లో ఏ ఇంటరప్ట్ వచ్చినా కూడా ISR అనేది కామన్. ఈ INT0 INT1 ఈ రెండిట్లో ఏ ఫ్లాగ్ వచ్చినా కూడా అంటే ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్ ఏది వచ్చినా కూడా ఆ రెస్పెక్టివ్ ఫ్లాగ్ అనేది 1 అవుతుంది. ఎప్పుడైతే మనం ఆ రెస్పెక్టివ్ ఇంటరప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తామో అంటే ప్రాసెసర్ ఎగ్జిక్యూట్ చేస్తుందో ఫ్లాగ్ ఆటో క్లియర్ అయిపోతుంది. సేమ్ టైమర్ 0 టైమర్ 1 ఓవర్ఫ్లో ఫ్లాగ్స్ 1 అవుతాయి ఇంటరప్ట్ వచ్చినప్పుడు. నెక్స్ట్ ఆ ఇంటరప్ట్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫ్లాగ్ ఆటో క్లియర్ అయిపోతుంది. కానీ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్లో మాత్రము
ఫ్లాగ్ టు బీ క్లియర్డ్ బై ద ప్రోగ్రామర్. మనము ఫ్లాగ్ని క్లియర్ చేయాలి, అంటే ప్రోగ్రామర్ క్లియర్ చేయాలి, అది ఆటో క్లియర్ కాదు. ఎందుకు ఆటో క్లియర్ కాదు, అవి ఎందుకు ఆటో క్లియర్ అవుతాయి అని అంటే, ఎప్పుడైతే ఎక్స్టర్నల్ హార్డ్వేర్ ఇంటరప్ట్స్ వచ్చినాయో, ఫర్ ఎగ్జాంపుల్ INT0 ఇంటరప్ట్ అనేది వచ్చిందని అనుకోండి, ఇంటరప్ట్ వచ్చింది కాబట్టి 0003 దగ్గరికి వెళ్ళిపోతుంది, ఫ్లాగ్ అనేది క్లియర్ అయిపోతుంది. ఇక్కడ ఒకవేళ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ వచ్చినప్పుడు RI కానీ TI కానీ ఏదైనా ఒకటి ఫ్లాగ్ 1 అయింది, ఈ రెండిట్లో ఏ ఫ్లాగ్ 1 అయినా కూడా ISR 0023H దగ్గరికి ప్రాసెసర్ కంట్రోల్ అనేది వెళ్ళేటప్పుడేమో ఒకవేళ ఫ్లాగ్ అనేది క్లియర్ అయిపోతే, ఇక్కడ ఈ ISRలో ఏం ప్రోగ్రామ్ ఉంటుంది, ఇఫ్ TI ఈజ్ ఈక్వల్ టు 1, సీరియల్ కమ్యూనికేషన్లో TI 1 ఉంటే ట్రాన్స్మిషన్ చేయాలి, RI 1 ఉంటే రిసెప్షన్ జరుగుతుంది అని అర్థం కదా. సో ఒకవేళ TI 1 ఉంటే ట్రాన్స్మిషన్ చేయాలి, RI 1 ఉంటే రిసెప్షన్ చేయాలి అనేది ఈ 0023 దగ్గర ఉండే ISR. మనం అక్కడ ప్రోగ్రామ్ ఏం రాస్తున్నాము, TI 1 ఉందా చెక్ చేయండి, 1 ఉంటే ట్రాన్స్మిట్ చేయండి డేటాని, ఒకవేళ RI 1 ఉంటే రిసెప్షన్ చేయండి అనేది ప్రోగ్రామ్ ఉన్నది. ఇలా ఈ ISRలో ఆ ప్రోగ్రామ్ ఉంది, కానీ మనం వెళ్ళేటప్పుడే ఫ్లాగ్ని క్లియర్ చేసి వెళ్తున్నాం. ఈ రెండిట్లో ఏదో ఒక ఫ్లాగ్ అనేది 1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ RI అనేది 1 అయిందని అనుకుందాం. 1 అయినప్పుడు ఇప్పుడు ISR ఎగ్జిక్యూట్ చేయడానికి ప్రాసెసర్ కంట్రోల్ అనేది వెళ్ళేటప్పుడే RIని మనం ఏం చేసి వెళ్తున్నాము, 0 చేసి వెళ్తున్నాం కదా. TI ఆల్రెడీ 0నే ఉంది, RI 1 అయినందుకు మనము 0023 దగ్గరికి వెళ్ళినాము, వెళ్ళేటప్పుడు ఏం చేసి వెళ్తున్నాము, RIని 0 చేసి వెళ్తున్నాం కదా. 0 చేసి వెళ్ళినాక ఇఫ్ TI ఈజ్ ఈక్వల్ టు 1, TI 1 ఉందా లేదా అని చెక్ చేసినాం, చేస్తే ఏముంది, TI 0 ఉంది కాబట్టి ట్రాన్స్మిషన్ చేయొద్దు. నెక్స్ట్ రిసెప్షన్, RI 1 ఉందా లేదా అనేది చెక్ చేయాలి, RI కూడా ఏముంది, 0నే ఉంది కదా, ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడు ఏం చేసినాం, RIని 0 చేసి వెళ్ళినాం కదా, కాబట్టి రిసెప్షన్ కూడా చేయొద్దు. మన ఇక్కడ వచ్చిన రీజన్ ఏంటి, సీరియల్ కమ్యూనికేషన్ అనేది చేయడానికి వచ్చినాం, కానీ ఆటో క్లియర్ చేయడం వల్ల ఏమవుతుంది, ట్రాన్స్మిషన్ చేయము, రిసెప్షన్ చేయము, ఏ కమ్యూనికేషన్ జరగట్లేదు. అందుకనే ఈ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఫ్లాగ్ అనేది ఆటో క్లియర్ కాదు, మనమే క్లియర్ చేయాలన్నమాట. ఆటో క్లియర్ చేస్తే ఏం జరుగుతుంది అనేది మనం ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. మీకు అర్థం కాకపోతే మళ్ళీ నాకు కింద కామెంట్ చేయండి, నేను మళ్ళీ దీనికోసం స్పెషల్గా ఒక చిన్న వీడియో చేసి పెడతాను మీకు. దీన్ని ఆటో క్లియర్ చేయము, ప్రోగ్రాంలో రాస్తాం మనం. ట్రాన్స్మిషన్ అయితే దాన్ని క్లియర్ చేసి బ్యాక్ వచ్చేస్తాము, ఒకవేళ రిసెప్షన్ అయితే RIని క్లియర్ చేసేసి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. ఇది సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్. ఇంకా మిగిలింది రీసెట్ అంటే మనము మొత్తం మైక్రో కంట్రోలర్ని రీఇనిషియలైజ్ చేస్తున్నాం, మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి తీసుకొని వెళ్తున్నాం. ఈ రీసెట్ యొక్క వెక్టార్ అడ్రస్ ఏంటి అని అంటే 0000H. ఇక్కడ ఏముంటుంది అని అంటే బయాస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మొబైల్ని స్విచ్ ఆన్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తున్నాం అని అనుకోండి, ఎమ్మటే స్టార్ట్ కాదు, కొద్దిసేపు బయాసింగ్ కోసము, అంటే మళ్ళీ అది మొత్తం ఓఎస్ని హార్డ్వేర్ని రీసెట్ చేసుకోవడానికి కొద్దిగా టైం తీసుకుంటుంది. మీరు ఏదైనా టీవీ కానీ, స్మార్ట్ టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ ఏదైనా మీరు ఫస్ట్ ఆన్ చేయగానే ఆన్ అవ్వదు, హార్డ్వేర్ని ఇనిషియలైజ్ చేయడానికి కొంచెం టైం అనేది తీసుకుంటుంది, ఒక 10 seconds 20 seconds అట్లా కొంచెం టైం అనేది తీసుకుంటుంది. ఎందుకు ఆ టైం తీసుకుంటుంది అంటే సిస్టమ్కి సంబంధించిన, అంటే స్టార్ట్ చేయడానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఉంటుంది, అదే బయాసింగ్ ప్రోగ్రామ్ అని అంటారు. ఆ బయాసింగ్ ప్రోగ్రామ్ అనేది ఈ 10, 20, 30 seconds ఏవైతే ఉంటాయో ఆ టైంలో ఆ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో ఆ బయాసింగ్ ప్రోగ్రామ్ అనేది ఒక్కొక్క సిస్టమ్కి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం మైక్రో కంట్రోలర్ ఎక్కడ వాడుతున్నాం అనే దాన్ని బట్టి బయాసింగ్ ప్రోగ్రామ్ అనేది వేరేలా ఉంటుంది. ఈ మైక్రో కంట్రోలర్ మనం క్యాల్సీలో వాడినాం అనుకోండి, దానికి బయాసింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో స్టార్ట్ అయిపోతుంది క్యాల్సీ అయితే. అదే మనం టీవీలో వాడినాం అనుకోండి, టీవీలో కొద్దిగా డిలే అనేది ఉంటుంది, మనకు పీసీలో కూడా కొంచెం డిలే. ఇక్కడ మొబైల్ ఫోన్ మనం ఆన్ చేస్తాం కదా, మొబైల్ ఫోన్ ఆన్ చేసినప్పుడు కూడా కొంచెం టైం అనేది పడుతుంది. సో ప్రతి ఒక్క డివైస్కి సపరేట్గా ఈ బయాస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. క్యాల్సీ తీసుకుంటే షార్ట్ ప్రోగ్రామ్ 2-3 lines ప్రోగ్రామ్ అనేది ఉంటుంది.
టీవీ తీసుకున్నాం అనుకోండి ఒక 10-20 లైన్స్ ఉంటుంది, మొబైల్ తీసుకుంటే ఒక 30-40 లైన్స్ ఉంటుంది. ఇట్లా ప్రతి ఒక్క డివైస్కి వేరే వేరే ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి బయాస్ ప్రోగ్రామ్ అనేది ఎంత లెంత్ అనేది మనం పర్టికులర్గా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయలేము. సో వెక్టార్ అడ్రస్ అనేది ఇక్కడ ఈ రీసెట్కి సంబంధించి ఓన్లీ 3 లొకేషన్సే ఉంటాయి. 0000, 0001, 0002 ఓన్లీ 3 లొకేషన్సే ఉన్నాయి. మరి ఈ 3 లొకేషన్స్లో ప్రతి ఒక్క అప్లయన్స్కు సంబంధించిన ఆ బయాస్ ప్రోగ్రామ్ అనేది రాయగలుగుతామా అంటే రాయలేము. మరి ఎందుకు ఓన్లీ 3 లొకేషన్సే ఇక్కడ వదిలేసినామనంటే ఎన్ని లొకేషన్స్ మనకు అవసరమైతే అనేది మనకి తెలియదు. మనం ఎక్కడ వాడతామో దాన్ని బట్టి చేంజ్ అవుతున్నాయి కాబట్టి మనకు పర్టికులర్ లెంత్ అనేది తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఈ 3 లొకేషన్స్ని జంప్ ఇన్స్ట్రక్షన్ కోసము వాడతాం అనమాట. ఇక్కడ మనకి 8051లో 3 టైప్స్ ఆఫ్ జంప్స్ ఉంటాయి. షార్ట్ జంప్, అబ్సల్యూట్ జంప్, లాంగ్ జంప్ అని. లాంగ్ జంప్ అయితే టోటల్ మెమరీ లొకేషన్లో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జంప్ చేయొచ్చు కాబట్టి లాంగ్ జంప్కు ఈ 3 లొకేషన్స్ అనేవి సరిపోతాయి. లాంగ్ జంప్ అనేది 3 బైట్ ఇన్స్ట్రక్షన్, 3 బైట్ ఇన్స్ట్రక్షన్ కాబట్టి 3 లొకేషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆ 3 లొకేషన్స్లో ఎల్ జంప్ మనం ఏ లొకేషన్ అయితే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 0030 అనే లొకేషన్కి జంప్ చేయాలని అనుకున్నాం అనుకోండి, మనము ఈ ఎల్ జంప్ 0030 అనే ఇన్స్ట్రక్షన్ని వాడతాము. 16-bit అడ్రస్ అంటే 2 bytes, ఎల్ జంప్ అనేది ఆప్ కోడ్ 1 byte, టోటల్గా 3 bytes. 3 bytesకి ఇక్కడ మనకి 3 లొకేషన్స్ ఉన్నాయి. ఆ 3 లొకేషన్స్లో ఈ ఇన్స్ట్రక్షన్ అనేది రాసి ఉంచుతాము. ఈ 0030 నుంచి మనకు బయాస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. నీ బయాస్ ప్రోగ్రామ్ ఎంత లెంత్ అయినా ఉండని ఇక్కడ నుంచి నువ్వు రాసుకుంటావు. అంటే ఎగ్జాంపుల్కి 0030 అని తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు ఎక్కడైతే ఈ బయాస్ ప్రోగ్రామ్ని రాయాలనుకుంటారో ఆ అడ్రస్ అనేది ఇక్కడ ఉంచుతారు. ఓకే, ఎప్పుడైతే మనం రీసెట్ చేస్తామో అప్పుడు డైరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది అంటే 0000 దగ్గరికి వెళ్తుంది. ఇంటరప్ట్ ఐఎస్ఆర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడికి వెళ్తే ఏ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, ఎల్ జంప్ మనం ఇచ్చే అడ్రస్ 16-bit అడ్రస్ అనేది ఉంటుంది. అక్కడికి ప్రాసెసర్ కంట్రోల్ అనేది జంప్ అయిపోతుంది. అక్కడ మన బయాస్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అక్కడ నీ ప్రోగ్రామ్ లెంత్ ఎంతైనా నువ్వు రాసుకోవచ్చు. సో దానికోసము ఓన్లీ 3 లొకేషన్స్ అక్కడ ఉంచిన బయాసింగ్ కోసం. రీసెట్కి 3 లొకేషన్స్. నెక్స్ట్ INT0కి సంబంధించిన వెక్టార్ అడ్రస్ 0003, పైన ఉన్న 3 లొకేషన్స్ రీసెట్ కోసము. నెక్స్ట్ ఈ INT0కి మళ్ళీ 8 లొకేషన్స్ ఉంటాయి. 0003, 0004, 0005, 0006, 0007, 0008, 0009, 0008, టోటల్గా 8 లొకేషన్స్. ఈ INT0కి సంబంధించిన ISR అనేది 8 లొకేషన్స్ అంటే 8 bytes. సో INT0కి సంబంధించిన ISR అనేది 8 bytes ISRే అనుకోండి, మనం ఇక్కడ స్టోర్ చేయొచ్చు. కాదు ఇంకా పెద్ద ISR అంటే లెంత్ ఎక్కువ ఉంటుంది అనుకోండి ఆ ISRకి సంబంధించిన ప్రోగ్రామ్ది, అప్పుడు మనము మళ్ళీ ఇక్కడ కూడా ఈ 0003 లొకేషన్ నుంచి ఎక్కడైతే మనం INT0 ఇంటరప్ట్ రాస్తామో మెమరీలో ఆ అడ్రస్ లొకేషన్ ఇక్కడ ఇస్తాము. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కాబట్టి పీసీ అంటే పుష్ పీసీ, పాప్ పీసీ అనే ఇన్స్ట్రక్షన్స్ అంటే మళ్ళీ బ్యాక్ రావడానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది అంటే అక్కడ రాసాం. మెయిన్ ఇక్కడ ఏంటి అని అంటే మనం ఎప్పుడైతే INT0 ఇంటరప్ట్ అనేది వస్తుందో అప్పుడు ప్రాసెసర్ కంట్రోల్ అంటే పీసీలో 0003 అనేది స్టోర్ అవుతుంది కదా. సో 003 దగ్గర నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అక్కడ ISR ఉండొచ్చు. ISR లెంగ్త్ ఎక్కువ ఉన్నప్పుడు ISR ఎక్కడుందో ఆ అడ్రస్ కూడా ఉండొచ్చు. ఒకవేళ లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు మనం దీనికి సంబంధించిన ISR అక్కడ ఉందని చెప్పి జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ రాసాము. దీనికోసం 8 లొకేషన్స్ ఉంటాయి. 8 లొకేషన్స్ ప్రోగ్రామ్ ఉంటే సరిపోతుంది. 8 లొకేషన్స్ కంటే ఎక్కువ ఉన్న పెద్ద ప్రోగ్రామ్ ఉన్నప్పుడు మనం ఓన్లీ ఇక్కడ జంప్ ఇన్స్ట్రక్షన్స్ రాసాము. లెంత్ ఎక్కువ ఉందనుకోండి అది సరిపోదు కాబట్టి మనకి ఇది యూజ్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైమర్ 0కి కూడా 000B నుంచి 0012 వరకు 8 లొకేషన్స్ ఉంటాయి. సేమ్ ఇక్కడ కూడా మనం ఆ టైమర్ 0కి సంబంధించిన ISR రాయొచ్చు. ఓన్లీ 8 లొకేషన్స్ ఉన్న ప్రోగ్రామ్ అయితే, లేదు పెద్ద ప్రోగ్రామ్ అని అనుకోండి సేమ్ మనం INT0కి ఏ విధంగా అయితే జంప్ ఇన్స్ట్రక్షన్స్ రాసి ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అట్లనే ఎగ్జిక్యూట్ చేస్తాం. నెక్స్ట్ INT1కి 0013 నుంచి 001A వరకు 8 లొకేషన్స్. టైమర్ 1కి 001B నుంచి 0022 వరకు. నెక్స్ట్ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ అనేది 0023 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
నెక్స్ట్ 8 లొకేషన్స్ వరకు ఈ సీరియల్ పోర్ట్ ఇంటరప్ట్ అనేది ఉంటుంది. సో ఇది ఇంటరప్ట్స్ గురించి. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.